ట్రాన్స్పోర్ట్ లేదు. మంత్రి గారు నిన్న ఎన్ని గంటలకు వచ్చారండి? 11:30 అయింది. ఇప్పుడు టైం ఎంత అయింది? ఈ రోజు టైం ఎంత అయింది? 24 గంటలు దాటిపోయింది కదా. 24 గంటలు అంటే దాదాపుగా 32 గంటలు 33 గంటలు అయిపోతా ఉంది. మంత్రి గారు వచ్చి ఇట్లా వచ్చి మాయ చేసేసి మొత్తం ధాన్యం మాయం చేస్తానన్నాడు. ఏంటి మంత్రి గారు 32 గంటలు వెళ్ళినా నిన్నటి నుంచి ఈ యార్డ్లో నుంచి ఒక్క లారీ అన్నా కానీ వెళ్ళిందేమో. మంత్రి గారి మాటకి ఎంత విలువ ఉందో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు మంత్రి గారు వచ్చారండి, పామర్ నియోజకవర్గం వచ్చారు. మేము కూడా శాసనసభ్యుడిగా పనిచేసాం. ఆ రోజు ధాన్యం ఉంటే వెనకాల పడి లారీలు పెట్టి పంపించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి నిన్న రైతు దగ్గర నుంచి దాన్ని తీసుకెళ్తానన్నారు. 32 గంటలు అయింది. ఈ 32 గంటల్లో ఎంతవరకు 32 గంటల్లో 35 గంటలు అయింది. ఇప్పుడు ఈ ఎన్ని లారీలు ఈ యాడ్ నుంచి వెళ్ళి ఒక్కసారి పత్రికా సోదరులు కానీ అధికారులు కానీ చెప్తే మేము వింటాం. రైతు నిన్నటిని వారం 10 రోజుల నుంచి 10 రోజులు అయింది. ఒక్కొక్క చోట కోసి 10 రోజులు అయింది. 10 రోజులు కుటుంబాన్ని వదిలేసి ఇక్కడ ఈ కళాల్లో పడుకుని నేను ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు చూడాల ఈ ధాన్యం రైతు ఈ మీదుగా రోడ్డు మీదకి రావడానికి చూశారంట, విజ్ఞప్తి చేశారంట. విజ్ఞప్తి చేస్తే ఆయన ఏమేస్తా అన్నారు, మాయ చేస్తానన్నారా? నేననేది ఏంటంటే మనం ఎవరైనా మంత్రి గారైనా కైలే అనిలైనా లేదా ఇంకొకరైనా మనకి ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతని నెరవేర్చాలే తప్ప ఒక అబద్ధం చెప్పడం, అబద్ధానికి ఇంకొక అబద్ధం చెప్పడం అది కరెక్ట్ కాదని చెప్పేది నా ఉద్దేశం. ఇక్కడ అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం. రేపు గనక ఇవన్నీ కూడా రైతులు ధాన్యం గనక ప్రభుత్వం కొనకపోతే ఎల్లుండి అంటే ఈరోజు సండే వస్తేమో సోమవారం నాడు పెద్ద ఎత్తున పామర్ నియోజకవర్గంలో ధర్నా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.